నమస్కారం అండి. అందరికీ మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు కూడా రోజు రొటీన్ లాగే పంచుకోబోతున్నానండి. ఈరోజు దేవుడికి ముందు ఆశీర్వాదంతో ప్రారంభిద్దాం. ముందు దేవుడిగా చూపిస్తున్నాను. తర్వాత చూపించిన తర్వాత ప్రతిరోజు ఇలానే దేవుడికి ప్రార్థించుకోవడం, పూజ చేసుకోవడం మొదలు పెడతాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం వంటగదిలోకి వెళ్ళిపోదాం. వంటగదిలో ఈరోజు మార్నింగ్ వచ్చేసి టిఫిన్ దోశలు వేస్తున్నానండి. ఈరోజు రుచికరమైన దోశలు వేస్తూ ఇంట్లో అందరికీ నచ్చేలా కరకరలాడే దోశలు ఎలా చేస్తానో కూడా దోశల తర్వాత ఈరోజు స్పెషల్ కూడా ఉందండి. ఎండ్రకాయల కర్రీ చేసుకొని చాలా సింపుల్గా ఇంట్లోనే ఉన్న పదార్థాలతో ఎంతో రుచికరంగా కూడా తయారు చేయబోతే చూపించబోతున్నానండి. ఇప్పుడు కర్రీ కూడా అందరికీ టిఫిన్లు తినేసాక టీలో పెట్టేసేసుకొని తర్వాత మనం కర్రీకి కావాల్సినవి కూడా ప్రిపరేషన్ ఎలా చేయాలి అంటే కూడా చూపిస్తానండి. ఇక్కడ ఫస్ట్ దోశలు వేసేసుకుంటేనే పని అయిపోతుంది. దీంట్లోకి చట్నీ వచ్చేసి ఎర్రగారం అనేది ప్రిపేర్ చేశానండి. తర్వాత వచ్చేసేసి ఇంకా దోశలు అయిపోయిన పక్కన పెట్టేసేసాక దోశలు రాకుంటే కూడా నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పున్నాను అండి. దోశలు అంటుకుంటున్నా అలా ఉన్నా కూడా కొంచెం ఆనియన్ కట్ చేసి పూసుకున్న కూడా దోశలు అనేటివి వస్తాయి. అంటుకోకుండా మనం తీయగానే పర్ఫెక్ట్గా రావాలన్నా కూడా దోశలు అనేది కరెక్ట్గా వస్తాయండి. అంటే ఆల్రెడీ నేను పెట్టున్నాను వంటింటి చిట్కాల్లో కూడా, పాత వీడియోల్లో కూడా నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాని కొత్తగా సబ్స్క్రైబర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి మన వీడియో చూసే వాళ్ళకి కోసం మళ్ళీ చెప్తున్నానండి. దోశలు ఈజీగా రావడానికి కూడా చూడండి, అంటుకోకుండా ఎప్పట్లాగే వచ్చేస్తాయండి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపించేస్తాను. ఎండ్రకాయలు ముందు కడుక్కునేటప్పుడు శుభ్రంగా ఎండ్రకాయలు అనేటివి కడుక్కోవాలి. నీచు వాసన రాకుండా కొంచెం వెనిగర్ వేసి కడుక్కుంటే నీచు వాసన కూడా రాదండి శుభ్రం చేసేటప్పుడు. తర్వాత ఉప్పేసి ఒక 3 times 4 times ఎండ్రకాయలు అనేది శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. నీట్గా మనం వెనిగర్ వేసుకుంటే ప్రతి దాంట్లో చేపలో కానివ్వండి దేంట్లో అయినా కూడా వెనిగర్ అని వాడితే కానీ నీచు వాసన అనేది చాలా వరకు చేతులకు కూడా, లేదంటే కొంచెం ఉప్పేసి వాటిలో ఉన్నదంతా కడిగేసి నీట్గా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కర్రీకి కావాల్సిన ప్రాసెస్ కూడా చూపించేస్తానండి. దీంట్లో కాంబినేషన్ పప్పులుసు ఎండ్రకాయలు ఫ్రై అండి. ఈ రెండు కలిపి తొందరగా అయిపోవాలి కదా, ఒక దాంట్లో పప్పు పెట్టేశాను, ఒక పక్కన కర్రీకి రెడీ అయిపోతుంది. రెండు ఒకే టయానికి రెడీ అయిపోయేటట్టుగా చేసేసుకుంటామండి. సింపుల్గా చాలా తొందరగా ఫాస్ట్గా కర్రీ అయ్యే లోపల ఫస్ట్ జీలకర్ర వేసేసాను. నెక్స్ట్ వచ్చేసేసి మిరియాలు వేసాను. దీంట్లో మిరప్పొడి బదులు మిరియాలతోనే చేస్తామండి. ఘాటుగా కొంచెం ఘాటుగా కావాలనే వాళ్ళు కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకోండి. కొంచెం పచ్చి కొబ్బరి, ఇవి కొంచెం ఏగాక ఆనియన్స్ పచ్చి కొబ్బరి ముక్కలు ఫ్రై కొంచెం కచ్చాపిచ్చాగా వేయించేసుకొని పక్కన పెట్టేసేసుకుంటామండి. ఇవి పక్కన పెట్టేసేసుకొని మీకు చిన్న ఉంటాయి కదా సాంబార్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసేసి ఇలా ముక్కలుగా అయినా వేసుకోవచ్చండి. మీ ఇష్టం, ఆప్షనల్ అది పేస్ట్ ఇది. తర్వాత చల్లార్చిన మిక్సీ పెట్టేసుకునే లోపల మనం పక్కన పెట్టేసుకునే మళ్ళీ కర్రీ కూడా వెంటనే దాంట్లోనే చేసేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా తొందరగా అయిపోయేటట్టే చూపిస్తున్నాం. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేయాలో కూడా చెప్పాను కదా, చాలా ఈజీ. మన వంటింట్లో కిచెన్లో ఏమన్నా వాసన వస్తున్నా, దుర్వాసనలు వస్తున్నా కూడా అలాంటి వాటిల్లో కొంచెం నిమ్మ చెక్క మీద కొంచెం చెక్క పొడి వేసి చల్లిపెట్టినా కూడా వంటింట్లో దుర్వాసన అనేది కూడా రాకుండా కూడా ఉంటుందండి. నెక్స్ట్ ఇదంతా తీసి పక్కన పెట్టేసాక కర్రీకి మళ్ళీ అదే పొయ్యి మీద వేసేస్తున్నానండి. బాండలు తీసేతలకే మనం పక్కన పెట్టేసుకొని సన్నగా కట్ చేసేసి కొంచెం జీలకర్ర, ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని కొంచెం పసుపు వేసుకున్నానండి. అవి పచ్చివాసన పోయేదాకా ఆనియన్స్ కొంచెం మెత్తగా వేగేదాకా ఆనియన్స్ అనేది వేయించుకోవాలి. ఈ లోపల పక్కన పప్పు అయి పెట్టేసాను, ఉడుకుతూ ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. మనం పని వంటింట్లో ఈజీగా తొందరగా అయిపోవాలండి. ఒక పొయ్యి మీదే 2 పెట్టేసుకుంటే పని అయిపోతుంది. మనం పక్కకు వచ్చేస్తే కూడా పని రిలాక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఎంత పని చేసుకున్నా కూడా మనకి అలసట కూడా ఉండదు. ఫాస్ట్గా చేసేసుకోవడం, పక్కన పెట్టేసుకుని మళ్ళీ నెక్స్ట్ కిచెన్ ఫ్లోర్ కూడా చేసేసుకోవడం. ఈరోజు మార్నింగ్ నా రొటీన్ బ్లాగ్ అనేది చూపించబోతున్నానండి. మధ్యాహ్నం దాకా తీసాను ఈరోజు. మధ్యాహ్నం నుంచి రేపు తీస్తానండి తర్వాత రొటీన్ బ్లాగ్. ఈరోజు సింపుల్గా ఎలా చేసుకుంటున్నాను అనేది కూడా చూపించడానికి కోసమే ఈ వీడియోనండి. ఇప్పుడు కొంచెం తర్వాత వచ్చేసేసి ఇంకా
కొంచెం దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా నేను ఇంట్లోనే ఆల్రెడీ చేస్తున్నాను కదా, మీకు ఆల్రెడీ పెట్టున్నాను నెంబర్ కూడా, వాట్సాప్ నెంబర్ కూడా పెట్టున్నానండి. ఎవరికైనా మీకు స్వీట్స్ కానివ్వండి, షాంపూ కానివ్వండి, గవ్వలు ప్లస్ ఆయిల్ కానివ్వండి, ఏదైనా మీకు కావాలన్నా నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆ నెంబర్కి చేశారనుకోని కంపల్సరీగా ఎక్కడికైనా కొరియర్ అనేది కూడా చేసిస్తానండి. ప్లస్ మనకి హెయిర్ ఫాల్ అవుతుండే వాళ్ళకి కూడా చాలా మంచి ఈ ఆయిల్ వాడడం వల్ల, అది కూడా మీకు ఆల్రెడీ నేను పెట్టున్నాను ఆయిల్ కూడాను. తర్వాత వచ్చేసేసి ఇక్కడ ఇది టమాటాను కొంచెం పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టేసాను. ఆల్రెడీ మనం పేస్ట్ కూడా అది కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసేసుకుంటానండి అన్నీను. ఇది మొత్తం ఒక తడవ మొత్తం కలిపేసేసుకొని కొంచెం ఒక మూత పెట్టేసేసి తొందరగానే ఉడికిపోతాయండి ఇవి మనకి ఎండ్రకాయలు అనేటివి. తర్వాత కొంచెం వాటర్ పోసి తర్వాత నేను పప్పులకు కూడా రెడీ చేసేసానండి. ఇదిగో కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి పప్పు ఉడికిపోయింది కదా, వెంటనే తిరగమాత కూడా పెట్టేసేస్తానండి. ఇట్లా చేసేసుకుంటే ఫాస్ట్గా కూడా పని అయిపోద్ది కదా మనకి. తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పని అంతా క్లియర్ అయిపోవడానికి కూడా మనకి ఎక్కువసేపు వంటింట్లో కూడా ఎక్కువ నిలబడేదానికి కూడా ఉంటుంది. ఆనియన్స్ అవన్నీ ముందుగానే మనం కట్ చేసి పెట్టేసుకుంటే వేట్లకి తిరగమాతలు పెట్టేసుకోవడం వెంటనే అయిపోవడం. పప్పులు అయితే తిరగబోసాక ఎండ్రకాయ కర్రీ కూడా అయిపోయిందండి. ఇదిగోండి చిక్కబడిపోయింది. లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర, మిరియాల పొడి చల్లేసేసుకోవడమే మంది. ఇది కూడా అయిపోద్ది. అది తిరగబోసి పప్పు అన్నీ వేసేసుకునే లోపల ఈ రెండు పక్కన పెట్టేసేసుకోవచ్చు, పని అయిపోతుంది అనమాట మనకి. తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ మనకు కొంచెం టైంలో కూడా మనం ఇంకేమైనా వర్క్ చేసుకోవాలనుకున్నా అంట్లు అవి తోమేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయే లోపల మనం గిన్నెలు అవి కూడా తోమి పక్కన పెట్టేసుకుంటే కూడా షింక్ కూడా నీట్గా అయిపోతుందండి. ఇలా చేసేసుకుంటే నీట్గా అయిపోతుంది. ఇదిగోండి వేస్తున్నాను కదా కొత్తిమీర, లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర మిరియాల పొడి చల్లేస్తానండి. ఇంతేను, ఇంకా దీంట్లో కారం కూడా ఏమైనా అవసరం లేదు. ఇంకెందుకన్నా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోని పీతల కర్రీ అనేది చూపించాను. నెక్స్ట్ పప్పుల్స్ కూడా రెడీ అయిపోయింది. ఈ రెండు కాంబినేషన్ రసం బదులు పప్పుల్స్ చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. తర్వాత నేను ఈవినింగ్ టయానికి ఏమన్నా నేను చెప్పాను కదా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఈరోజు 1 కేజీ కజ్జికాయలు ఆర్డర్ వచ్చాయి. ఆ కేజీ కజ్జికాయలు ఎలా చేస్తానో కూడా పిండి అయి కలుపుకొని, కజ్జికాయలు మొత్తం నేను చూపించలేదు, పిండి వరకే చూపిస్తాను ఎలా కలుపుకుంటాను ఏంటనేది కూడాను. ఇదిగోండి ఇవన్నీ అయిపోయాక పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసేసుకొని గిన్నెల్లో పోసి మొత్తం పక్కన పెట్టేసామనుకోండి. తర్వాత గ్యాస్ బండ్ల అన్నీ తుడిచేసుకొని నీట్గా అయిపోతుంది. ఇవి కూడా వచ్చేసేసింది. ఇంకా అన్నీ పక్కన పెట్టేసేసుకొని ఇక్కడ కొంచెం వాయిస్ బ్రేక్ అయ్యిందండి చేసేటప్పుడు. నెక్స్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నేను షార్ట్కి కూడా కావాలి కదని ఇట్లా షార్ట్కి కూడా చేసుకుంటా ఉన్నాను. షార్ట్ వీడియో అప్లోడ్ చేసేద్దామని షార్ట్ తీసేసుకునే లోపల ఇలా మనకి ఒక చిన్న అంటే షార్ట్కి అయిపోయింది వేసిందనమాట. ఇదిగోండి సర్వ్ చేసేసాను. ఇంక అన్ని గిన్నెల్లో మార్చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే చూడండి ఇంకా హెమ్మీగా చూడండి ఇంకా పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా కజ్జికాయలకి ఈరోజు ఆర్డర్ ఉంది కదా, మనకు ఉన్న టైంలో ఎంత సేవ్ చేసుకోవచ్చు, అయిపోయిన వెంటనే ఇలా కడిపి మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా కూడా. కొంచెం నేను ఆయిల్ వేడి చేసి పిండిలో కలిపి పెట్టేసుకుంటానండి. మనం కలిపి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి టైమింగ్ కూడా చాలా సేవ్ అవుతుంది. ఇలా నా రోజు ఇలా రొటీన్గా నా పనులు వంటింట్లో చిన్న చిన్న చిట్కాలు మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా లైక్ చేయండి. ఇంకైనా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మళ్ళీ ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం కలుద్దాం. వస్తాను. ధన్యవాదాలండి. ఇదండి నా వీడియో. ఇంక ఈరోజు వచ్చేసి ఇంక బాయ్ అండి. ఇంక ఇంతేనండి ఈరోజుకి నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలు కూడా పాటించండి. మంచి మంచి ఐడియాస్ కూడా ఇస్తుంటానండి. ఇంకా ప్రతిదీ బ్లాగ్ కావాలా లేకుంటే వంటిని చిట్కాలు కావాలా కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇట్లాగే ఉంటాయండి. ప్రతిదీ మనం బిజినెస్ పరంగా కూడా దీంట్లోనే పెట్టాలి. అది కూడా నెంబర్ పెడుతున్నాను. ఆ నెంబర్ కావాలనే వాళ్ళు వాట్సాప్ చెప్పండి. మీకు ఒక్క రోజులోనే చేసి పెట్టేస్తానండి.